హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో సాయిల్ యొక్క కాంపాక్షన్, మనకు పంట అనేది చివరి దశకు వచ్చినప్పుడు, అంటే ఈ టైంలో మనకు కాపు దశకు వచ్చిన తర్వాత కాయ అనేది సైజ్ రాదు. ఈ టైంలో మనకు ఇంటర్ కల్టివేషన్ కూడా క్లోజ్ చేసేస్తాం. ఇంటర్ కల్టివేషన్ అనేది కూడా చేయం పంటల్లో. అయితే ఈ టైంలో వచ్చే అతి పెద్ద సమస్య ఏంటంటే నేల బిగుసుకుపోవడం. ఈ నేల బిగుసుకుపోవడం వల్ల కాయ సైజ్ రాకపోవడం, మొక్క ఎదుగుదల అనేది ఆగిపోవడం. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మంచు వల్ల నేల మొక్క యొక్క ఎదుగుదల అనేది ఆగిపోయింది అనుకుంటారు. కాకపోతే అది కాదు. అదొక సమస్య. అయితే దానికంటే కూడా ఈ నేల అనేది బిగుసుకుపోవడం వల్ల మనకు చాలా వరకు విల్టు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మొక్క ఎదుగుదల అనేది ఆగిపోవడం, అలాగే వచ్చే కాయలు అనేది సైజ్ చిన్నగా రావడం, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే రెండు రకాల కారణాలు. ఒకటి సాయిల్ యొక్క ఈసీ, అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఇదేంటంటే మనకు మొక్కల్లో ఒక విద్యుదయస్కాంత శక్తి ద్వారా మొక్క పోషకాలు తీసుకోవడానికి ఎంకరేజ్ చేస్తుంటది. రెండోది వచ్చేసి నేల యొక్క పిహెచ్. పిహెచ్ అంటే ఏం లేదు, మనం చవుడు గీవుడు అని చెప్పుకుంటుంటాం కదా, దాన్నే నేల యొక్క పిహెచ్ అంటారు. ఈ రెండు కూడా మొక్క యొక్క ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మనకు వర్షాలు కురుస్తున్నప్పుడు ఏమైందంటే, ఈ వర్షం పడ్డప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, నేల పురుడు పోసుకుంటుందని. ఈ వాటర్, రెయిన్ వాటర్ యొక్క, అంటే వర్షపు నీరు యొక్క పిహెచ్ అనేది తక్కువగా ఉండడం వల్ల నేల మీద పడ్డప్పుడు మనకు సాయిల్ యొక్క పిహెచ్ అనేది ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయబడుతుంది. కానీ మనకు మొక్క ఎదిగే దశల్లో ఈ యొక్క సాయిల్ యొక్క పిహెచ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇంటర్ కల్టివేషన్ బంద్ అయిన తర్వాత మనకు సాయిల్ యొక్క పిహెచ్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలన్నది నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. మీకు మన ఛానల్లో కొత్తగా వస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. దాంట్లో నేల యాజమాన్యం ప్లేలిస్ట్ లోనేమో ఈ నేలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. అలాగే శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ లో మాత్రం మొక్కకు సంబంధించిన అన్ని రకాల ఎక్స్ప్లెనేషన్స్, అలాగే మొక్కలో ఎటువంటి ఎదుగుదల ఉంటది, మొక్కలో వ్యాధులు ఎందుకు వస్తాయి అన్న పూర్తి వివరణ, ఏ దశలో ఎటువంటి పోషకాలు అవసరం పడతాయి అన్న పూర్తి వివరణలు ఆ ప్లేలిస్ట్ లో ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి. దాని యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వీడియో ఎండ్ కార్డ్ లో వస్తుంది, పైన ఐ కార్డ్స్ లలో కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఒక ఛానల్ మీద, అలాగే మొక్క యొక్క వ్యవస్థ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. లేదంటే వీడియో చివరిలో వచ్చే నెంబర్ కి మీరు వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా కూడా వాటి యొక్క లింక్ అనేది మీకు మేము పంపిస్తాము. ఇంకా టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, సాయిల్ యొక్క పిహెచ్, మెయిన్ గా ఈ పిహెచ్ అనేది ఇంబ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మొక్క పోషకాలను తీసుకోదు, మొక్క ఎదుగుదల అనేది సరిగా ఉండదు. అయితే ఈ పిహెచ్ అండ్ ఈసీని రెండింటి పెంచడానికి బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే, నేల వదులుగా మారడానికి, నేల గుల్లబారడానికి బెస్ట్ ఆప్షన్ ఏదన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియాస్. ఇప్పుడు ఈ ట్రైకోడర్మా కావచ్చు, సూడోమోనాస్ కావచ్చు, బ్యాసిలస్ సబ్స్టిల్స్ కావచ్చు, పిఎస్బి కావచ్చు, కేఎస్బి కావచ్చు, ఇలా ఏ రకమైన బ్యాక్టీరియా సరే నేలని వదులుగా మారుస్తుంది. ఈ పిఎస్బిలు కేఎస్బిలు వాడుకున్నా కూడా మనకు నేల అనేది వదులుగా మారుతుంది. అయితే అందరు రైతులకు కూడా ఇది అందుబాటులో ఉండదు. ఇప్పుడు చాలా మంది ఫ్లడ్ ఇరిగేషన్ లో చేస్తుంటారు, అంటే కాలువల ద్వారా పంటలు సాగు చేస్తుంటారు. అలాంటి వారికి ఈ బ్యాక్టీరియాస్ ఇవ్వాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ముందు దశలోనే దుక్కిలో చల్లుకోకుండా మొక్క నాటేటప్పుడు రూట్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల వీటిని చాలా వరకు మనం నేలకు అందియవచ్చు. అయితే ఇప్పుడు పంటలు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎటువంటి మేనేజ్మెంట్ చేసుకోవాలన్న చూసుకుంటే, మనకు ఈ దశలో మనకు బాగా ఉపయోగపడేది ఏదైనా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన తెలుగు యువ రైతు వారిస్తున్న సఫలా గోల్డ్. ఈ ఫ్లడ్ ఇరిగేషన్ చేసే వాళ్ళకి, ఇది ఫ్లడ్ ఇరిగేషన్ చేసే వాళ్ళకు ఈ సఫలా గోల్డ్ వాడుకోవడం వల్ల సాయిల్ యొక్క పిహెచ్ అనేది బఫర్ అవుతుంది. దీంట్లో సీవిడ్ హ్యూమిక్ ఉండడం వల్ల ఇవేమో సాయిల్ యొక్క పిహెచ్ ని బఫర్ చేస్తాయి, అలాగే కార్బన్ ని కూడా బఫర్ చేస్తాయి. ఆర్గానిక్ కార్బన్ సరిగ్గా ఉన్నప్పుడు సాయిల్ యొక్క పిహెచ్ అండ్ ఈసీ అనేది కరెక్ట్ గా ఉంటది. అయితే వీటిని బఫర్ చేస్తాయి. మిగతా వాళ్ళలాగా నేను ఏదో ఇది ఆర్గానిక్ కార్బన్ పెంచుతుంది అన్న అబద్ధాలు అయితే చెప్పను. ఖచ్చితంగా మనం ఇచ్చే ఏదైనా న్యాచురల్ గా పెరిగితే మాత్రం సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది. మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ సీవిడ్ హ్యూమిక్ లాంటి ఫర్టిలైజర్స్ అన్ని కూడా సాయిల్ యొక్క పిహెచ్ ని, అలాగే సాయిల్ యొక్క కార్బన్ ని బఫర్ చేస్తాయి తప్ప పెంచవు. దీన్ని మనం కాపాడుకొని పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని దీనికి మనం ఆయిల్స్ లాంటివి ఇచ్చుకుంటే పెరుగుతుంది. కానీ కేవలం వీటి వల్ల సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ పెరుగుతా అంటే పెరగదు, కేవలం బఫర్ అవుతుంది. ఆ పంటకాలం వరకు అక్కడ టెంపరరీ ఆర్గానిక్ కార్బన్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఈ సఫలా గోల్డ్ గ్రాన్యూల్స్ వాడుకోవడం వల్ల మనకు సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ అనేది బఫర్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి వ్యామ్ మరియు ట్రైకోడర్మా వల్ల ఇవి టెంపరరీగా సాయిల్ ని గుల్లబారుస్తాయి. అలాగే వీటి యొక్క గ్రోయింగ్ అనేది మంచిగా ఉంటుంది. మన ఫంగిసైడ్స్ వాడుకోకుండా మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆర్గానిక్ కార్బన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక డ్రిప్ ఇరిగేషన్ ఉన్న వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ బేస్డ్ ఫర్టిలైజర్స్ డ్రిప్ ద్వారా ఇచ్చుకోవడం వల్ల టెంపరరీ ఆర్గానిక్ కార్బన్ అనేది ఫిక్సేషన్ అవుతుందని చెప్పిన కదా, ఇది మనకు టెంపరరీగా ఆర్గానిక్ కార్బన్ అనేది ఫిక్సేషన్ జరిగి, దీంతో పాటుగా మనం స్ప్రెడర్, నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ అనేది నేలను గుల్లబార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెయిన్ గా పైన స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు మనకు ఫర్టిలైజర్స్ యొక్క ఎఫిషియన్సీని పెంచడమే కాకుండా, ఈ స్ప్రెడర్ అనేది సాయిల్ అప్లికేషన్ లో ఇచ్చినప్పుడు నేలను గుల్లబారుస్తుంది. అలాగే నేలలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్టివిటీని బాగా పెంచుతుంది. మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఈ సాల్ట్, ఉప్పు ఇస్తుంటారు కదా, ఉప్పు కంటే కూడా ఇది చాలా వరకు ఎలక్ట్రికల్ కండక్టివిటీని చాలా బాగా పెంచుతుంది. కెటైన్ ఎక్స్చేంజ్ కెపాసిటీని బాగా పెంచుతుంది. దానివల్ల మొక్క తొందరగా పోషకాలు తీసుకోవడానికి, నేలలో ఉన్నటువంటి పోషకాలని కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తుంది ఈ స్ప్రెడర్ అనేది.
దాంతో పాటుగా మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నప్పుడు డ్రిప్ క్లీనర్ లాగా కూడా యూజ్ అవుతుంది. డ్రిప్ లీడర్ల దగ్గర పేరుకుపోయిన డ్రిప్ యొక్క చెత్తను కూడా తొలగిస్తుంది. అదిగా దాంతో పాటు ఇంకోటి ఫాస్ఫరిక్ యాసిడ్. ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా వాడుకోవడం వల్ల నేల యొక్క pH అనేది ఈసీ మీద ఇది ప్రభావం చూపించకపోయినా pH మీద మాత్రం మంచి ప్రభావం చూపిస్తుంది. ఇది మనకు నేలలో బ్యాక్టీరియా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే నేల గుల్లబారడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ 3 రకాల ప్రొడక్ట్స్ అనేవి మీరు వాడుకోవడం వల్ల నేల యొక్క స్థిరత్వం మెరుగుపడుతుంది. వీటి గురించి ఇండివిజువల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. నేను చెప్పాను కదా, శాస్త్రీయ వివరణ ప్లేలిస్ట్ లో ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ గురించి వీడియో ఉంటుంది. అలాగే ఈ స్ప్రెడర్ గురించి వీడియో ఉంటుంది. దాంతోపాటు సీవీడ్ హ్యూమిక్ లో గురించి వీడియో ఉంటుంది. ఈ సఫలా గోల్డ్ గురించి వీడియో ఉంటుంది. అసలు ఏవి ఎందుకు ఉంటాయి, అందులో ఏముంటుంది అన్న పూర్తి ఎక్స్ప్లెనేషన్స్ తో కూడిన వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇదే వీడియోలో అంత లెంత్ గా చెప్పడం బాగుండదని వాటి గురించి సపరేట్ వీడియో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో వాటి యొక్క లింక్ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే వీడియో కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా తక్కువ పెట్టుబడి ఇవన్నీ కూడా 100-200 రూపాయలతో అయిపోయాయి. అనవసరంగా వేలకు వేలు బస్తాలు తెచ్చి కుమ్మరిచ్చి నేలలో సాల్ట్ కంటెంట్ సెలినిటీ పెంచే బదులు ఈ 100-200లోనే మీరు సాయిల్ ని లూజ్ చేసుకోవచ్చు, నేలని స్థిరపరచుకోవచ్చు, మనం పంట దిగుబడి పెంచుకోవచ్చు. ఎప్పుడైనా ఒక రైతు నాకు ఒకటే చెప్తున్నా, నాకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక రైతు మా పక్కనే 3 ఎకరాలు మిరపేశాడు. 3 ఎకరాలు మిరపేసి 9 లక్షలు పెట్టుబడి పెట్టాడు. చివరాఖరికి 9,20,000 సంపాదించాడు. వచ్చిన లెక్క చేసుకుంటే 9,20,000 వచ్చినాయి. పెట్టిన పెట్టుబడి 9 లక్షలు, వచ్చిన ఆదాయం 9,20,000 రూపాయలు. మనోడు ఏమన్నాడంటే 20,000 లాభం వచ్చిందిగా అన్నాడు. కానీ అందుకు అర్థం కాని ఏంటంటే ఆ 9 లక్షలకు వడ్డీ బొచ్చుడు వస్తుంది మనం వడ్డీకి ఇచ్చుకుంటే, ఏ కష్టం చేయకుండా. మన రెక్కల కష్టం అయితే వృధా పోయింది కదా. నీకు సంవత్సర కాలంలో 20,000 రెక్కల కష్టం అంటే చాలా వృధా అది. కాబట్టి పెట్టుబడి పెద్దగా పెట్టుకొని లాభాలు ఎక్కువగా తీసుకునే బదులు పెట్టుబడి తక్కువ పెట్టుకొని లాభం అనేది ఎక్కువగా తీసుకోండి. 1,00,000 పెట్టుబడి పెట్టి 1,20,000, అదే 10,000 పెట్టుబడి పెట్టి 30,000 తీసినోడు ఖచ్చితంగా ఉత్తముడు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన లాభం 20 అయినా సరే పెట్టిన మూలధనం అనేది మనకు ఇక్కడ ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా ఆలోచించుకోండి, ఖచ్చితంగా బాగుపడతారు. ఎవరైనా సరే 4 డబ్బులు సంపాదించుకోవడం కోసం వ్యవసాయం చేసేది, ఏదో పక్క వారికి అన్నం పెడుతున్న రైతు, అన్నదాత, దేశానికి వెన్నముక్క రైతు, ఇవన్నీ కూడా మాటలకే పనికొస్తాయి తప్ప తినడానికి తిండికి పనికిరావు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా తక్కువ పెట్టుబడులు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.